మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయా? బీఆర్ఎస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ప్రస్తుతం అవుననే సమాధానం జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు పట్నం మహేందర్ రెడ్డి. అయితే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టడం, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న టికెట్ దక్కేటువంటి అవకాశం లేదు అనేటువంటి యోచనలో పట్నం ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా 2014 2018లో మరి ముఖ్యంగా కీలకంగా ఆయన మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి తీరును కూడా మనం చూసాం. తాండూరు ఎమ్మెల్యేగా ఆయన గతంలో పనిచేసినటువంటి అనుభవం, ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పరిస్థితి. దీంతో పాటుగా 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పట్నంకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అసంతృప్తి ఆయనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక 2023 ఎన్నికల్లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు బుయ్యని మనోహర్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు మనోహర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టికెట్ దక్కడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు బీఆర్ఎస్ లో ఇప్పటికే రోహిత్ రెడ్డిని పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటే అక్కడ టికెట్ తో పాటుగా ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో పట్నం కనిపిస్తున్నారు. అయితే మళ్ళీ సొంత గూటికి నిజంగా ఆయన చేరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో సాగుతున్నటువంటి ఈ వాదనకి బలం ఎంత? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్నం చేరబోతున్నారు, సో ఆయన సొంత గూటికి రాబోతున్నారు, కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిపై గెలిచిన నేపథ్యం కూడా ఉంది. 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి కోడంగల్ నుంచి కూడా గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇద్దరు అన్నదమ్ములు గతంలో బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు. పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరోపక్క చీఫ్ విప్ గా కూడా శాసన మండలిలో చీఫ్ విప్ గా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలు వివాదాల్లో ఇరుక్కోవడం ఆయన్ను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బుయ్యన మనోహర్ రెడ్డి గెలిచారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచిన నేపథ్యం ఉంది. గతంలో బుయ్యన మనోహర్ రెడ్డి టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకుని ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి గెలిచారు. పైలట్ రోహిత్ రెడ్డి మీద గెలిచారు. పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పలు వివాదాలు ఎదుర్కొన్నారు. ఆ వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా మరో వ్యక్తి కేటాయించింది. అది సమీప బంధు పైలట్ రోహిత్ రెడ్డి సమీప బంధుకు బాధ్యతలు అప్పచెప్పారు. ప్రస్తుతం తాండూరు రాజకీయాల్లో స్తబ్దత నెలకొంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసిన నేపథ్యం పట్నం మహేందర్ రెడ్డికి ఉంది. పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోతే తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరణ అవుతుందనే కోణంలోనే పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలకు టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం అనిపిస్తుంది. మరొక బీఆర్ఎస్ నేతలు కూడా పట్నం చేరికకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం మనం చూసాం. అయితే రాబోయే రోజుల్లో తన ప్రయారిటీ కానీ తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంలో పడుతుందనే కోణంలోనే పట్నం మహేందర్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలకు తన సోదరుడి ద్వారా రాయబారం పంపారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ విప్పు పదవి ఇచ్చింది. అయినప్పటికీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బుయ్యన మనోహర్ రెడ్డిని కాదని టికెట్ కేటాయించే సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా?
కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ లభిస్తుందా లేదా అనే మీమాంసలో ప్రస్తుతం అంటే కిరణ్, ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లో చేరితే, ఎందుకంటే బీఆర్ఎస్ 2014 రాష్ట్ర విభజన తర్వాత తొలి రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. సో పార్టీ పరంగా కొన్ని అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ గూటికి రావాలంటే బీఆర్ఎస్ నేతలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? సిద్ధార్థ్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా తర్జన భర్జనలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా రీఎంట్రీ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దానా నాగేంద్ర కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో తమకు అనుకున్న ప్రాధాన్యత దక్కలేదు, అనుకున్న పనులు జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదనే విమర్శలు ఇప్పటికే కురిపిస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి తనకు కేసీఆర్ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే తనకు గౌరవం, ఎందుకంటే కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దానా నాగేందర్ చేసిన వ్యాఖ్యలు చేశాం. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు అనే ఒక ప్రచారం ఊపందుకుంది. వారిపైన అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్ ఉండడం, వాటిపైన స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవడం, వారు కాంగ్రెస్ లో చేరలేదనే ఒక క్లారిటీ ఇవ్వడం కూడా ఒకంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఊరట కలిగించడం. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అంశాన్ని మనం ఒకసారి చూస్తే, ఇటు కాంగ్రెస్ పార్టీలో అనుకున్న ప్రాధాన్యత దక్కకపోగా అనుకున్న పనులు నెరవేరకపోవడంతో అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా అసంతృప్తి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త వారికి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఆ 10 మంది చేరిన ఎమ్మెల్యేలు కూడా కొన్ని చోట్ల అసంతృప్తిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు గద్దాలు కావచ్చు, గద్దాల్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తనకు బీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పకనే చెప్తున్నారు. ఇలా వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, మరొక దాదాపు మూడేళ్ల పాలన కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే రేవంత్ పాలన పైన అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ సొంత గూటికి వెళ్ళడానికి నేతలు ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వైపు ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క పట్నం మహేందర్ రెడ్డి తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి కబురు పంపారు. తాను వచ్చే ఎన్నికల్లో తనకు సీటు కేటాయిస్తే బీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నానంటూ ఆయన రాయబారం పంపారనే ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే ఇప్పటికే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారు. కొన్ని ఆరోపణలు, కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అయితే వారు రీఎంట్రీ ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికీ పచ్చ జెండా ఊపలేదనే సమాచారం అనిపిస్తుంది. ప్రస్తుతం తాండూరు వ్యవహారానికి వచ్చినప్పుడు ఇటు ఉయ్యన మనోహర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన డిసిసిబి చైర్మన్ గా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యం. ఇటు పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని మనం గమనిస్తే, పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా చేసింది, బీఆర్ఎస్ పార్టీనే మంత్రిగా చేసింది. 2014లో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2023 చివరిలో కూడా ఆయన మంత్రిగా కేసీఆర్ బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యం. మరోపక్క పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని మనం గమనిస్తే, పైలట్ రోహిత్ రెడ్డి 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పైలట్ రోహిత్ రెడ్డి పైన ఉయ్యన మనోహర్ రెడ్డి గెలిచారు. అయితే మొత్తం రాజకీయ సమీకరణ చూస్తే మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన నియోజకవర్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే అటు కాంగ్రెస్ లోను ఇటు బీఆర్ఎస్ లోను చక్రం చెప్పిన నేపథ్యం. అయితే 2028 అసెంబ్లీ ఎన్నికలు తాండూరు నుంచి ఎవరికి అభ్యర్థిత్వం వస్తుందా అనేది బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే వివాదాల్లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా, మరోపక్క పట్నం నరేంద్ర రెడ్డి ద్వారా బీఆర్ఎస్ రావడానికి ప్రయత్నం చేసిన పట్నం మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా, లేక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉయ్యన మనోహర్ రెడ్డి తన రాజకీయ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడికి చేరతారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే చూడాలి. తాండూరు రాజకీయాలే కాకుండా తెలంగాణలో దాదాపు 3 ఏళ్ల పాలన దగ్గరకు వచ్చిన నేపథ్యంలో కూడా రాజకీయాలు వేడెక్కాయనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మొత్తం తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయా అంటే తాజాగా బీఆర్ఎస్ పార్టీలోకి పట్నం మహేందర్ రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. అండ్ 2014లో బీఆర్ఎస్ గూటికి చేరడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర తొలి రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం, 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన ఎమ్మెల్సీగా 2023లో కూడా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చినటువంటి పట్నం మహేందర్ రెడ్డి 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరితే తాజాగా ఆ పార్టీలో పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్లుగా, సో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి ఒక హామీ రాలేదు అనేటువంటి, ప్రాధాన్యత దక్కడం లేదు అనేటువంటి అసంతృప్తిలో పట్నం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలతో ఆయన మంత్రాలు జరుపుతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. చూడాలి, ఇప్పటికే బీఆర్ఎస్ లో పైలట్ రోహిత్ రెడ్డిని ఆ పార్టీ పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఒకవేళ పట్నం బీఆర్ఎస్ లో చేరితే పుష్కలంగా అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచన ఆ పార్టీ కార్యకర్తలు సాగుతుంటాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎలాగైనా పార్టీ మార్పే బెటర్ అనేటువంటి ఆలోచనలో పట్నం ఉన్నారా? పట్నం భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే తాండూరు రాజకీయాల్లో కనబడుతుంది.